జపాలి స్థల పురాణము. జపాలి హనుమాన్ దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలం. జపాలి దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థ లీలతో, పక్షుల కలకిల రావాలతో, చెట్లు ఒడతలు ఉయ్యాలాటలతో, దివ్య సుగంధలతో, ఔషధం మూలికల సంపదతో, కారణజన్ముల పాద స్పర్శతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం, ప్రసిద్ధ హనుమ క్షేత్రం. 3 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీమహావిష్ణువు రామావతారము దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామ దూతగా అన్ని శక్తులతో దేవతలు అందరితో కలిసి వానర అవతరించుటకు కొనెను. అప్పుడు జావాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం కావించుకొనుటకు ఎన్నో ప్రదేశంలలో తపస్సు చేసుకుంటూ చివరకు శ్రీ వెంకటాచలంలో అనగా తిరుమలలో జపహోమం చేయసాగెను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని అనగా ప్రస్తుతం ఉన్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంబాబుగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. ఇక్కడికి అతి సమీపంలోనే ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమును సంకల్పించినది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లుగా ఉన్నది. అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వరస్వామి తన అభయ హస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు ఆర్చావతారంగా నిలిచెను. అయోధ్యకాండలో జావాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూట కట్టుకుని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానం ఆచరించి వాక్కు దోష విముక్తిడయ్యెను. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెళుతూ సతీసమేతంగా ఈ తీర్థంలోనే నాతో స్నాన ఆచరించెను. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థమును రామగుండం, సీతామాత స్నానమాచరించిన తీర్థమును సీతగుండము అనే పేర్లతో అలరారుతున్నవి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చటనే తపమాచరించి భగత్ సాక్షాత్కారము పొంది ధ్రువతరాయే ఆకాశాన వెలుగొందుతున్నది. ఇందుకు ప్రతీకగా నేటికీ ధ్రువధార అనేక ఔషధే గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచు ధ్రువతీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ నీటిని ఆంజనేయస్వామి వారి నిత్యకైంకర్యాలకు వాడటం జరుగుతున్నది. పంచమహాపాతకములు, భూతప్రేత పిశాచాడి బాధలు, బ్రాహ్మణత్వం కోల్పోయినవారు, బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నానం ఆచరించటం వలన కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలోనే వెంకటాచల మహత్యంలో చెప్పబడినది. ఎటువంటి కష్టమైన స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినచో తప్పక కష్టములు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక జరుగుతున్న సత్యం. జన్మశని కలవారు తమ పుట్టిన రోజున స్వామి వారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేక విపత్తులు దూరం అవుతాయి.